దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ విలువైన అభిప్రాయాలని కమెంట్స్ రూపంలో మాకు తెలియజేయగలరు. థ్యాంక్ యూ. పొలాల మధ్యలో ఉన్న చిన్న గ్రామం. ఉదయం ఎప్పటిలాగే కూలీలు పొలాలకు వెళతారు, పిల్లలు పాఠశాలకు, పెద్దలు చెట్టు కింద కూర్చొని పేపర్ చదువుతుంటారు. కాని ఆ గ్రామం మధ్యలో నిలబడి ఉన్న ఒక పెద్ద నీటి ట్యాంక్ మాత్రం ఎప్పుడూ అందరికీ ఒక వింత అనుభూతిని కలిగిస్తుంది. పాత కాంక్రీట్ నిర్మాణం, చుట్టూ తుప్పుపట్టిన మెట్లు, పైకెక్కే ఇనుప మెట్లు గాలి తాకిడికి కిర్రుమనేని. ఆ ట్యాంక్ నిర్మించి 20 ఏళ్లయిపోయింది. కాని గత కొన్ని రోజులుగా ఆ ట్యాంకు గురించి గ్రామంలో వింత గుసగుసలు మొదలయ్యాయి. మొదట అది ఒక చిన్న మాటగా మొదలైంది. రాత్రి 10 తర్వాత ట్యాంకుపై ఎవరో నిలబడి కనిపిస్తున్నారట. చంద్రుడి వెలుగులో ఒక అమ్మాయి ఆకారం, జుట్టు గాలిలో ఊగుతూ, తెల్లటి చీరలాంటి దుస్తులు, నీటి ట్యాంక్ అంచున నిలబడి గ్రామం వైపు నవ్వుతూ చూస్తూ ఉండట. దగ్గరికి వెళితే ఎవరూ ఉండరట. మొదట ఇది పిల్లల ఊహలా అనుకున్నారు. కాని ఒక రాత్రి గ్రామంలో కావలి కాసే సత్యం అనే రైతు తన కళ్లతో చూశాడు. అతను దూరంగా పొలాల నుంచి వస్తూ ట్యాంకు వైపు చూశాడు. పైభాగంలో స్పష్టంగా ఒక ఆకారం నిలబడి ఉంది. అతను ఎవరు అని గట్టిగా అరిచాడు. ఆ ఆకారం ఒక్కసారిగా కదిలింది. కాని అది మెట్లు దిగి రాలేదు, కిందికి దూకలేదు, ఒక్కసారిగా మాయమైంది. మరుసటి రోజు ఉదయం నుంచి ట్యాంక్ నీళ్లలో వింత వాసన మొదలైంది. నీళ్లు మామూలుగానే కనిపిస్తున్నాయి, కాని ఒక రకమైన లోహపు వాసన. కొందరు ఇది క్లోరిన్ ఎక్కువై ఉండడం వల్ల అన్నారు. కాని వాసన తగ్గలేదు. ఒక పిల్లవాడు ఆ నీళ్లు తాగిన తర్వాత వాంతులు చేసుకున్నాడు. గ్రామ పెద్దలు ట్యాంక్ శుభ్రం చేయాలని నిర్ణయించారు. 2 యువకులు మెట్లు ఎక్కి పైకి వెళ్లారు. పైకి వెళ్లిన తర్వాత వాళ్లు కిందికి చూస్తూ ఒక్కసారిగా గట్టిగా అరిచారు. ఇక్కడ ఎవరైనా రాత్రి తిరిగారా? ఇనుప రైలింగ్ మీద గోర్లు గీచినట్టుగా గీతలున్నాయి అని చెప్పారు. ఆ గీతలు తాజాగా ఉన్నట్టుగా కనిపించాయి. ఆ రోజు రాత్రి గ్రామంలో విద్యుత్ పోయింది. చీకటి పూర్తిగా కమ్మేసింది. ఆకాశంలో మబ్బులు, గాలి బలంగా వీచింది. ఒక్కసారిగా ట్యాంక్ వైపు నుంచి ఒక సన్నని ఏడుపు వినిపించింది. మొదట ఎవరికీ అర్థం కాలేదు. కాని ఆ ఏడుపు క్రమంగా పెరిగింది. అది ఒక అమ్మాయి గొంతు. నన్ను నెట్టేశారు, నన్ను నెట్టేశారు అని వినిపించింది. కొందరు ధైర్యంగా టార్చ్ పట్టుకుని ట్యాంక్ దగ్గరకు వెళ్లారు. పైకి చూశారు. అక్కడ మళ్లీ అదే ఆకారం నిలబడి ఉంది. ఈసారి స్పష్టంగా కనిపించింది. తల వంచి, జుట్టు విరబోసుకుని, ఒక కాలు అంచున ఉంచి నిలబడి ఉంది. అందరూ చూస్తుండగానే ఆ ఆకారం ఒక్కసారిగా ముందుకు వంగింది. కిందికి పడిపోతుందేమో అనుకునేలోపే అది గాల్మోనే మాయమైంది. కింద నేలపై ఏమీ లేదు, కాని గాలి ఒక్కసారిగా చల్లగా మారింది. అక్కడ నిలబడ్డ వాళ్లందరికీ ఒకేసారి చర్మం గగురు పుడిచింది. అదే రాత్రి ఒక వృద్ధురాలు గ్రామస్తులకు ఒక పాత విషయం గుర్తుచేసింది. 20 ఏళ్ల క్రితం ఈ ట్యాంకు మీద నుంచి ఒక అమ్మాయి దూకి చనిపోయింది. అందరూ అది ఆత్మహత్య అనుకున్నారు. కాని ఆమె కుటుంబం మాత్రం అది ప్రమాదం కాదని అంటోంది. ఆ అమ్మాయి పేరు పద్మ. ఆమె చదువుకున్నది. గ్రామం బయట కాలేజీకి వెళ్లేది. ఆమె ఒకరోజు కనిపించకుండా పోయింది. మరుసటి రోజు ట్యాంకు కింద ఆమె శవం కనిపించింది. పోలీసులు వచ్చి అది సూయిసైడ్ అని ఫైల్ మూసేశారు. కాని ఆ రోజు రాత్రి కొందరు అరుపులు విన్నామని చెప్పినా ఎవరూ పట్టించుకోలేదు. ఇప్పుడు అదే గొంతు మళ్లీ వినిపిస్తోంది. గ్రామంలో భయం మళ్లీ మొదలైంది. నీళ్లు ఎవరూ తాగడం లేదు. ట్యాంక్ దగ్గరకు రాత్రి ఎవరూ వెళ్లడం లేదు. కాని సమస్య ఇంకొకటుంది. ట్యాంక్ గ్రామానికి ఏకైక నీటి వనరు. దాన్ని మూసేస్తే గ్రామం దాహంతో ఇబ్బంది పడుతుంది. ఒక యువకుడు అనిల్, పట్టణంలో చదివి వచ్చినవాడు, ఇది భూతం కాదు, ఎవరో మనల్ని భయపెడుతున్నారు, నిజం తెలుసుకోవాలి అని నిర్ణయించాడు. అతను తన 2 స్నేహితులతో కలిసి రాత్రి ట్యాంక్ పైకి వెళ్లాలని ప్లాన్ చేశాడు. ఆ రాత్రి ముగ్గులు, కెమెరా, టార్చ్ తీసుకుని మెట్లు ఎక్కారు. గాలి బలంగా వీచింది. మెట్లు కిర్రుమన్నాయి. పైకి చేరుకున్న తర్వాత ట్యాంక్ మీద నీరు నిశ్శబ్దంగా ఉంది. ఒక్కసారిగా కెమెరా లైట్ ఆఫ్ అయిపోయింది. టార్చ్ వెలుగు మసకబారింది. వాళ్ల వెనుక నుంచి ఒక చల్లని గాలి వీచింది. నన్ను నెట్టేశారు అనే గొంతు దగ్గరగా వినిపించింది.
అనిల్ నెమ్మదిగా వెనక్కి తిరిగి చూశాడు. అక్కడ ఆమె నిలబడి ఉంది. జుట్టు పూర్తిగా తడిగా, కళ్లలో నీళ్లు కారుతున్నట్టుగా, కాని అవి నీళ్లు కాదు, ఎర్రటి రక్తం. ఆమె పెదవులు కదిలాయి. నిజం బయటపెట్టు అని నెమ్మదిగా చెప్పింది. అనిల్ గుండె బలంగా కొట్టుకుంది. అతను ఒక్క అడుగు వెనక్కి వేశాడు. కాని అతని కాలు జారి అంచుకు దగ్గరైంది. అదే క్షణంలో ఒక చల్లని చేయి అతని చేతిని పట్టుకుంది. అది మనిషి చేయి కాదు, మంచులాంటి చలి. వాళ్ల స్నేహితులు అరుస్తున్నారు. కెమెరా నేలపై పడిపోయింది. స్క్రీన్ మీద చివరిగా ఆ అమ్మాయి ముఖం దగ్గరగా, కళ్లలో కోపం కనిపించింది. మరుసటి రోజు ఉదయం ట్యాంక్ కింద అనిల్ స్పృహ తప్పిపడి ఉన్నాడు. అతను బ్రతికే ఉన్నాడు. కాని ఒక్క మాట మాత్రమే చెప్తున్నాడు: ఆమెను నెట్టేశారు, ఆమె దూకలేదు, ఆమెను దూకేశారు అని. ఆ చిన్న గ్రామం మధ్యలో నిలబడి ఉన్న నీటి ట్యాంక్ ఇప్పుడిక సాధారణ ట్యాంకులు కనిపించడం లేదు. అది ఒక రహస్యానికి ఆనవాడుగా మారిపోయింది. అనిల్ స్పృహ తప్పి పడి ఉన్న ఉదయం గ్రామం మొత్తం ట్యాంక్ చుట్టూ చేరింది. అతని పెదవుల మీద ఒక్క మాటే ఉంది: ఆమె దూకలేదు, ఆమెను నెట్టేశారు అని. ఆ మాట వినగానే వృద్ధురాలు చెప్పిన పాత కథ అందరికీ మళ్లీ గుర్తొచ్చింది. 20 ఏళ్ల క్రితం చనిపోయిన పద్మ. అందరూ సూయిసైడ్ అని నమ్మిన సంఘటన. కాని ఇప్పుడు ఆ ఆత్మ స్వయంగా నిజం బయటపెట్టు అని అడుగుతోంది. అనిల్ కోలుకున్నాక జరిగినది వివరంగా చెప్పాడు. ట్యాంకుపై ఆమె స్పష్టంగా కనిపించిందని, జుట్టు తడిగా, కళ్లలో ఎర్రటి కన్నీళ్లు, పెదవులు కదులుతూ నిజం బయటపెట్టు అని చెప్పిందని. వాళ్ల స్నేహితులు కూడా ఒప్పుకున్నారు. కెమెరా పడిపోయే ముందు ఆ ఆకారం స్క్రీన్లో రికార్డయిందని. కెమెరా చెక్ చేయగా చివరి ఫ్రేమ్లో ఒక మసకబారిన ముఖం కనిపించింది. అది పద్మ ఫోటోతో సరిపోలింది. గ్రామంలో భయం కంటే ఇప్పుడు సందేహం ఎక్కువైంది. గ్రామ పెద్దలు పాత రికార్డులు తవ్వడం మొదలుపెట్టారు. పద్మ కేసు అప్పట్లో త్వరగా ముగిసిపోయింది. ఆమె కుటుంబం కొన్ని రోజుల్లోనే గ్రామం వదిలి వెళ్ళిపోయింది. కాని ఒక విషయం బయటపడింది. ఆమె మరణానికి ముందు రోజు ట్యాంక్ దగ్గర కొందరు యువకులతో ఆమె గొడవపడినట్టు కొందరు చూశారు. ఆ యువకుల్లో ఒకడు ఇప్పుడు గ్రామంలోనే ఉన్నాడు. పేరు రాజు. అప్పట్లో అతను ప్రభావశాలి కుటుంబానికి చెందినవాడు. కేసు ముడిపెట్టకుండా మూసివేయడానికి అతని కుటుంబం డబ్బులు ఖర్చు చేశారనే గుసగుసలు అప్పుడే వినిపించాయి. కాని ఎవ్వరూ ధైర్యంగా మాట్లాడలేదు. ఆ రాత్రి మళ్లీ ట్యాంక్ దగ్గర ఏడుపు వినిపించింది. ఈసారి స్పష్టంగా నిజం చెప్పు అని. రాజు కిటికీ గట్టిగా మూసుకుపోయింది. అతను ఒక్కసారిగా లేచాడు. అతని గదిలో నీరు చుక్కలు పడుతున్న శబ్దం, నేలపై తడిగా అడుగుల ముద్రలు కనిపించాయి. అవి కిటికీ దగ్గర నుంచి మంచం దగ్గరికి వచ్చి ఆగిపోయి ఉన్నాయి. రాజు గుండె గట్టిగా కొట్టుకుంటోంది. అతను గట్టిగా ఎవరు అని అరిచాడు. సమాధానం లేదు. కాని అద్దంలో అతని వెనుక ఒక అమ్మాయి నిలబడి ఉంది. అతను వెంటనే వెనక్కి తిరిగాడు. ఎవరూ లేరు. మళ్లీ అద్దం చూసేలోపే ఆ ముఖం దగ్గరగా వచ్చి, నన్ను నెట్టేశావు అని గట్టిగా చెప్పింది. రాజు భయంతో గ్రామ పెద్దల దగ్గరకు వచ్చి అన్నీ ఒప్పుకున్నాడు. 20 ఏళ్ల క్రితం పద్మను అతను ప్రేమిస్తున్నానని వెంటపడేవాడు. ఆమె తిరస్కరించింది. ఒకరోజు ట్యాంకుపై ఆమె ఒంటరిగా చూసి మాట్లాడతానని పైకి వెళ్ళాడు. అక్కడ గొడవ పెరిగింది. ఆమె అతన్ని తోసేసి దూరం కావాలని చూసింది. కోపంతో అతను బలంగా నెట్టేశాడు. ఆమె జారి అంచునుంచి కింద పడిపోయింది. భయంతో అది సూయిసైడ్ అని చెప్పి తప్పించుకున్నాడు. అతని కుటుంబం డబ్బులతో కేసు మూసేశారు. అప్పటినుంచి అతను బయటికి బలంగా కనిపించినా లోపల భయంతోనే జీవిస్తున్నాడు. రాజు ఒప్పుకున్న రాత్రే గ్రామం మొత్తం ట్యాంక్ దగ్గరకు వెళ్ళింది. రాజు ట్యాంక్ పైకి ఎక్కి అందరి ముందు నిజం ఒప్పుకున్నాడు. నేను తప్పు చేశాను, ఆమెను నెట్టేశాను, ఆమె నా వల్లే చనిపోయింది అని ఏడుస్తూ అంచున మోకాళ్ల మీద కూర్చున్నాడు. ఆ క్షణంలో గాలి ఒక్కసారిగా చల్లబడింది. పైభాగంలో ఒక తెల్లటి ఆకారం కనిపించింది. పద్మ రూపం స్పష్టంగా నిలబడి ఉంది. ఆమె కళ్లలో కోపం కాదు, బాధ ఉంది. ఆమె నెమ్మదిగా ముందుకు వచ్చింది. రాజు గుండె ఆగినట్టయింది. కాని ఆమె అతన్ని తాకలేదు. గాల్లో ఒక వెలుగు ఏర్పడింది. ఆమె గొంతు మృదువుగా వినిపించింది. నిజం బయట పెట్టించాను, ఇప్పుడు నాకు శాంతి దొరికింది అని. ఒక్కసారిగా ఆ వెలుగు పెరిగి ఆమె ఆకారం మసకబారింది. గాలి ఒక్కసారి గట్టిగా వీచి ఆ తర్వాత నిశ్శబ్దం. ఆ రోజు తర్వాత ట్యాంక్ దగ్గర ఏడుపు వినిపించలేదు. నీళ్లలో వింత వాసన పోయింది.
గ్రామం మళ్లీ సాధారణంగా మారింది. రాజు తన తప్పుకు శిక్షగా పోలీసులకు లొంగిపోయాడు. కేసు మళ్లీ తెరుచుకుంది. నిజం బయటపడింది. పద్మ కుటుంబాన్ని సంప్రదించి గ్రామం అధికారికంగా క్షమాపణ చెప్పింది. ట్యాంకు పక్కన చిన్న స్మారక చిహ్నం నిర్మించారు. నిజం ఎప్పటికీ మాయమవ్వదు అని రాసి ఉంది. కాని ఒక చిన్న రహస్యం ఇంకా మిగిలి ఉంది. ట్యాంక్ పైకి ఎక్కిన కొందరు యువకులు చెబుతుంటారు, రాత్రి గాలి వీచినప్పుడు అక్కడ ఒక మృదువైన నవ్వు వినిపిస్తుందని. అది భయంకరమైనది కాదు, బాధలేని నవ్వు, శాంతి పొందిన ఆత్మ చివరి ఊపిరిలా అనిపిస్తుంటది అని. గ్రామం ఇప్పుడు ఒక విషయం నేర్చుకుంది. దెయ్యమంటే ఎప్పుడూ ఒక భయంకరమైన నీడ కాదు. కొన్నిసార్లు అది న్యాయం కోసం తిరిగి